తాజాగా అల్లు అర్జున్ గారు తన తర్వాత సినిమాని అట్లీ గారితో కన్ఫర్మ్ చేయడంతో త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్ లో సినిమా ఇప్పుడే లేనట్లు అందరికి తెలిసిపోయింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అనుకున్న ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా కనబడడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వారు టూ, ఎన్టీఆర్ నీల్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారనమాట. అందుకని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఖాళీగా ఉండడం కంటే పవన్ కళ్యాణ్ గారితో అతారింటికి దారేది లాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నారంట. అలా అనుకుని వెంటనే వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక సినిమా చేద్దామా అని అడిగారంట. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజమే త్రివిక్రమ్, ఏ హడావిడి లేకుండా ఒక అత్తారింటికి దారేది లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏదైనా ఉంటే ప్లాన్ చెయ్యి, సరదాగా చేద్దాం, సింపుల్ గా ఒక 70 నుంచి 90 రోజుల్లో సినిమా పూర్తి అయ్యేలాగా ప్లాన్ చేయి అని చెప్పారంట. అప్పుడు దానికి త్రివిక్రమ్ గారు కూడా అయితే నా దగ్గర అత్తారింటికి దారేది పార్ట్ 2 ఉంది, కథ రెడీగా ఉంది, మీరు అంటే అదే చేసేద్దాం అన్నారంట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకే చేసేద్దాం, త్వరలోనే మొదలు పెట్టండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా కూడా అసలు అత్తారింటికి దారేది అనే సినిమా ఒక క్లాసిక్ అన్నమాట. దాంట్లో పెద్దగా ఫైట్లు, పెద్దగా హడావిడి ఏముండదు. చాలా సింపుల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటది. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఆయన కనిపించిన విధానం కూడా చాలా రాయల్ గా చాలా బాగుంటది సినిమా అయితే మాత్రం. అలాగా ఒక కూల్ సినిమా చేయడం అనేది మంచిది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫైట్లు, పెద్ద పెద్ద డైలాగులు పెట్టేసుకొని పెద్ద స్కేల్ లో తీసి అంత హడావిడి కన్నా కూడా చాలా సింపుల్ గా తీస్తే చాలా బాగుంటది అనమాట. ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలో మంచి కంటెంట్ ఉంటే చాలు బాగా చూస్తా ఉన్నారు. పెద్ద పెద్ద హడావిడి లేకపోయినా సరే అసలు ఆ ఫ్యామిలీ మూవీస్ కి ఎప్పుడు కూడా క్రేజ్ అయితే తగ్గదనమాట. అది త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు చేశారంటే ఇంకా దానికి రేంజ్ అయితే వేరే లెవెల్ లో ఉంటది. అది ఒక మాస్ సినిమా లాగే రిలీజ్ అయింది. ఆ ప్రేక్షకులు కూడా చాలా బాగుంటది. అభిమానులు అయితే మాత్రం పండుగ చేసుకుంటారు అనమాట. అయితే జూన్ మొదటి వారంలో ఈ సినిమా మొదలు పెట్టి దీపావళికి సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నారంట. అలాగే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుందని తెలుస్తా ఉంది. నిజంగా ఇదైతే మాత్రం నిజం అయిద్ది. ఈ సినిమా గనక జరిగితే ఇప్పుడు మనకి చాలా కూల్ గా ఉంటది అనమాట. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసి చాలా రోజులు అయిపోయింది. రాజకీయ పరంగా ఆయన అనుకుంటే సక్సెస్ కొట్టారు కానీ సినిమాలు అయితే ఇప్పుడు దాకా రాలేదు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ 2 ప్రొడక్షన్ లోనే ఉన్నాయి కానీ ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు అనమాట. ఇలాగా ఒక సినిమా త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో అయితే చాలా బాగుంటది. త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో బాగా తెలుసు. అలాంటిది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే చాలా బాగుంటది. అలాగే ఇండస్ట్రీ కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇలా అందరూ హీరోలు బాగా సినిమాలు చేస్తా ఉంటే ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటది. ఈ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుందని తెలుస్తాం అనమాట. త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి వాళ్ళు అనుకున్నట్టుగా దీపావళికి రిలీజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటది. మళ్ళీ అతారింటికి దారేది 2 అని మనం త్వరలోనే చూస్తాం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి స్టైల్, స్వాగ్ మళ్ళీ మనం తెర మీద చూసి చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. పార్ట్ 1 లాగే అత్తారింటికి దారేది పార్ట్ 2 కూడా చాలా పెద్ద హిట్ అయిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను.